ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మే 24వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 24వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. పనిలో సహజంగానే పని ఒత్తిడి గానీ, పని భారం కానీ లేకుండా మీ బాధ్యతలన్నిటినీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని, అనుకున్న విధంగా చక్కగా అన్ని పనులను కూడా ఆచరణలో పెట్టుకుంటూ సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ కాసింత మాట మంచి జరుపుకోగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ, నూతనంగా ఏదైనా విషయాలను తెలుసుకోవటంలో కానీ ఈరోజు మీరు మరింత చొరవనైతే చూపించగలుగుతారండి. అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. తెలివైన నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. పనుల పట్ల నూతన ఉత్సాహంతో మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు అనుకున్న ప్రతి దాన్ని కూడా ఎంతో తెలివిగా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కొత్తగా ఏదైనా వ్యవహారాలలో మరింతగా చొరవనైతే చూపించగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మెరుగుపరుచుకోగలుగుతారండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, ముందు చూపుతో వ్యవహరించటం వల్ల కాలం కూడా కలిసి వస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా అద్భుతంగా రాణించే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఈరోజు కొంతవరకు పని భారాన్ని కానీ, ఒత్తిడిని కానీ సహజంగానే తగ్గించుకుంటూ ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు. కొన్ని మీ భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన వ్యవహారాలలో వాటి కోసం చర్చించుకోవటం కానీ, మాట మంచి జరుపుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అనుకున్న ప్రతి విషయంలోనూ కూడా వృద్ధినైతే చూడగలుగుతారండి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా కాసింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఆదాయం ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అయినప్పటికీ కూడా కొంత ఖర్చులను నియంత్రణ చేసుకునే శక్తి సామర్థ్యాలు మీ చేతుల్లోనే ఉండబోతున్నాయి. కొంతవరకు నియంత్రణ చేసుకోగలుగుతారు. ఏది అవసరమో వాటిని మాత్రమే చేసుకుంటూ అనవసరమైన వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వదులుకోవటం కానీ ఇట్లాంటివి చేయొచ్చండి. ఆ దిశగా మీరు కొంత నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీ డబ్బు అనేది పొదుపు రూపంలో ఉంచుకోగలుగుతారు. భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడులను కూడా పెట్టగలుగుతారండి. పెట్టుబడులు పెట్టే విషయంలో కొంత మీ యొక్క శ్రేయోభిలాషుల సలహాలను తీసుకోగలుగుతారు. ఆయా రంగాల్లో నిపుణులైన వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలను కూడా తీసుకోగలుగుతారండి. అన్నిటినీ కూడా ముందు చూపుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల లాభాలను పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉండబోతుంది. మీ యొక్క ఏవైతే బాధ్యతలు ఉన్నాయో అంటే మీ కుటుంబ బాధ్యతలు కానీ, మీ యొక్క ఏవైతే మీ భుజాల మీద ఉన్న బాధ్యతలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు చక్కబెట్టుకోవటానికి కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ, భవిష్యత్తులో వాటి కోసం ఏదైనా ప్రణాళికలు చేసుకోవటంలో కానీ ఇట్లాంటి ఆలోచనలతో మీరు కొంతవరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. కొంత విరామ సమయాన్ని గడిపే విషయంలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, విహారయాత్రలకు వెళ్ళటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అందరితోనూ సఖ్యతగా ఉండగలుగుతారు. స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పాటు చేసుకోగలుగుతారు. నూతన ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ప్రతి విషయంలోనూ కూడా తెలివైన నిర్ణయాలు తీసుకోవటమే కాకుండా అందరితోనూ కూడా సఖ్యతగా ఉంటూ అందరి పట్ల ప్రేమానురాగాలను చూపిస్తూ మీరు ప్రతి విషయంలోనూ కూడా వారికి సలహాలను ఇవ్వటంలో కానీ, వారిని ఆదరణగా పలకరించడంలో కానీ మరింతగా మీ వంతు పాత్రనైతే రోజు నిర్వర్తించుకోగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఎవరైతే విలువైన వస్తువులను కానీ, వాహనాలను కానీ ఇట్లాంటి వాటిని కొనుగోలు చేయాలని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలు పరుచుకునే అవకాశం మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రతి విషయం కూడా ముందు చూపుతో చక్కగా వ్యవహరిస్తూ చేయటం వల్ల అన్నింటా కూడా లాభపడే అవకాశం ఉంటుంది. చకచకా మీ పనులన్నింటినీ కూడా ఒక రకంగా పూర్తి చేసుకునే అవకాశం కూడా మీకు తొందరగా చేరువ అవుతుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఎవరికైనా మీ సహాయం చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా చక్కగా మీకు చేతనైనంతలో సహాయం చేయగలుగుతారు. అందరితోనూ కూడా సఖ్యతగా ఉండగలుగుతారండి.
అయితే ఎవరైనా మిమ్మల్ని కొంతవరకు ఏదైనా ఇబ్బంది పరచాలి, లేదా మీ ఎదుగుదలని చూసి ఓర్వలేని వారు కానీ, ఏదైనా ఆటంకపరచాలి ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నా, లేదు మీరేమైనా ఉద్రేకపరి ఏదైనా విషయంలో కొంత తొందరపాటుతో ఎవరినైనా కొంత అనాలి అని మీకు ఆవేశం వచ్చిన, అటువంటి పరిస్థితుల్లో కొంతవరకు మిమ్మల్ని మీరు శాంతంగా ఉంచుకొని, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరులు ఎంత మిమ్మల్ని విసిగించినా కూడా వారి పట్ల ఏదైనా మాట అనటం కానీ, నోరు జారటం కానీ ఇట్లాంటివి లేకుండా జాగ్రత్తగా మీ పనులేవైతే ఉన్నాయో వాటి మీద ధ్యాస పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటం, అందరితోనూ సఖ్యతగా ఉంటూ మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడం గూడా ఈరోజు మీకు మరింతగా రాణించే అవకాశాన్నయితే ఇస్తుందండి. ప్రతి నిర్ణయం కూడా తెలివిగా తీసుకోగలుగుతారు. ముందు చూపుతో వ్యవహరించగలుగుతారు. మిమ్మల్ని మీరు అందరి విషయాల్లోనూ కూడా ఎంతో స్నేహభావంతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు ఏదైనా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలలో మిమ్మల్ని ఆవేశపరచాలని చూసే వ్యక్తులు మిమ్మల్ని ఉద్రేకపరచడం కానీ, మిమ్మల్ని కొంతవరకు ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూడడం కానీ, ఇట్లాంటి సందర్భాలు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటప్పుడు మాత్రం మీరు కొంత శాంతంగా వహించడం మిమ్మల్ని మరింతగా ప్రతి విషయంలోనూ కూడా దూసుకు వెళ్ళే అవకాశాన్నయితే ఇస్తుందండి. వారు ఏదైనా అన్నారని చెప్పి మీరు మరింతగా ఏదైనా మనసు బాధపడేలాగా మాట్లాడటం ఇట్లాంటివి చేయకుండా, మీరు వారు ఏం చెప్తున్నా గూడా శాంతంగా వినడం, అక్కడి నుంచి మీ పని ముగించుకొని వెళ్ళిపోవడం. ఇట్లాంటివి చేయటం వల్ల మరింతగా మీరు ప్రతి విషయంలోనూ కూడా రాణించగలుగుతారు. మీ యొక్క వ్యక్తిత్వానికి అది ఒక మెట్టుగా ఉంటుందండి. అంటే చూసే వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని గౌరవించగలుగుతారు. మీరు వారు ఎంత ఉద్రేకపరిచినా మీరు ఉద్రేకానికి గురి అవ్వకుండా మీరు చక్కగా మీ పనులన్నింటినీ పూర్తి చేయటం, అందరితోనూ స్నేహపూర్వకంగా మాట్లాడటం వల్ల మీ యొక్క విలువ, మీ యొక్క గౌరవం అనేది అక్కడ ఉన్న మనుషులలోనూ, అక్కడ ఉన్న వ్యక్తులలోనూ మరింతగా పెరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు. అందరి మాట ఒకటే స్నేహపూర్వకంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఆరోగ్య పరిస్థితుల రీత్యా చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని పెద్దగా బాధించవండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంత వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభపడుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింతగా చక్కటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. సకాలంలో అన్నిటినీ పూర్తి చేసుకొని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న ప్రతి పనిని పూర్తి చేయటం, మీకంటూ ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ పనికి తగిన గుర్తింపుని పొందుతూ ముందుకు వెళ్ళడం, సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతూ మీకు మానసికంగా మరింత ఆనందాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే మీరు సంతోషంగా గడుపుతూ చక్కగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా చక్కగా అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీ బాధ్యతలన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా యథావిధిగా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారు. మీ స్నేహితులు, సన్నిహితులతో మాటామంచి జరుపుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని బాధ్యతలను సకాలంలో పూర్తి చేసుకొని, అనుకున్న ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో, వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా కోరుకున్న విధంగా ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో ఆలోచించి ప్రతి బాధ్యతను పూర్తి చేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి ప్రణాళికలతో, లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. బంధంలో తెలివైన నిర్ణయాలతో మీ భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు పొందగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కగా ఇద్దరూ కలిసి విందు వినోద కార్యక్రమాలలో కానీ, విహారయాత్రలకు వెళ్ళటం కానీ, మానసిక ప్రశాంతతను పొందే విధంగా కొంత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీ భవిష్యత్తుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేస్తూ వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు అనుకున్న ప్రతి ప్రణాళికను కూడా అమలుపరుచుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి పనిలోనూ వ్యవహరించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి ఆలోచనను కూడా ఆచరణలలో పెట్టుకుంటూ చక్కగా మీరు అనుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తూ గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇలా అనుకూలమైన ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇలా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.